సో మళ్ళీ చూపిస్తున్నానండి కట్టడం ఏ విధంగానో ఈజీ వేలో. ఇదిగోండి మాల మనం ఇలా పట్టుకుంటాం కదా, సో ఇలా పట్టుకున్నప్పుడు ఇది వదిలేసినా పర్వాలేదు. సో ఇలా ఉన్నదాన్ని జస్ట్ ఇలా 2 వేలతో ఇలా పట్టుకొని సో ఈ 4 పువ్వులు ఇలా పెట్టి ఇలా పెట్టుకోవడం అనమాట. సో దగ్గరికి లాగితే సరిపోతుంది, చాలా మందికి దూరం వచ్చేస్తుందండి. సో ఇలా ఉన్నదాన్ని మళ్ళీ మనం పువ్వులు పెట్టినప్పుడు జరిపినప్పుడు దగ్గరికి జరిపితే సరిపోతుంది ఇక. సో ఈ విధంగా సో ఇలా దగ్గరికి జరిపితే దండ అయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో చాలా మందికి అయితే కట్టడం రాదని అనుకుంటున్నాను. సో ఇక్కడ నా చుట్టుపక్కల అయితే చాలా మంది నన్ను అడిగారు నాకు పూలు కట్టడం రాదు నేర్పించమని. ఇక్కడ మా సిస్టర్ ఒకటి అయితే అడిగింది నాకు, తనైతే నేర్చేసుకుంది. సో ఈ విధంగానే నేను నేర్పించగానే తనైతే నేర్చేసుకుని, ఫస్ట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు మనకి చీపురు పుల్లలు ఉంటాయి కదండి, సో ఆ పుల్లలతో నేర్చుకుంటే ఈజీగా వస్తుంది అనమాట. పుల్లలతోని థ్రెడ్ పట్టుకొని తీస్తే సో ఇక ఈ విధంగా కడితే కనుక ఇంకా ఈజీ. మనం ఫస్ట్ నార్మల్ పువ్వులు ఉంటాయి కదండి, పూజకు పెట్టుకునే పువ్వులు, నందివర్ధన పువ్వులు, సో వాటితో ట్రై చేస్తే ఇవైతే ఈజీగా కట్టేసుకోవచ్చు అనమాట. ఇంకా మా యశ్విన్ ఉన్నాడు కదా ఇక్కడ, చిందరవందరూ అయితే చేస్తున్నాడు ఇక్కడ పువ్వులన్నీ. చూడండి ఇదిగోండి, శుభ్రంగా కాలుతో నలిపేసి ఎలాగో చేసేసాడు అనమాట. ఇంకా మిగతా పువ్వులన్నీ అయితే నేనైతే కట్టేసాను అనమాట. సో ఈ విధంగా చూసారు కదా, ఇంకా ఫైనల్లీ పూలు కట్టడం అయితే ఆఖరికైతే వచ్చేసిందండి. ఇంకా ఫస్ట్ నుంచి అయితే వీడియో క్లిప్ తీయలేదు, సారీ గాయ్స్.